Myself Joseph, I'm from Rajahmundry, sir. I'm going to complete my undergraduation, sir. వెరీ గుడ్. D2 అమ్మా, ఇప్పుడు D3 Sorry, undergraduation, sir. Intermediate, ఇంటర్మీడియట్. ఓకే, ఫైన్. second year. Sir, in degree, I want to take civil services की ఉపయోగపడే గ్రూప్ ఏదైనా ఉందా సార్ నాకు? ఓకే, ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. జోసెఫ్, వెరీ సింపుల్. యూ హ్యావ్ కమ్ హియర్ టు క్లియర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కదా. సిలబస్ చూసావా ఎప్పుడైనా? యూపీఎస్సీ సిలబస్ ప్రాపర్గా చూసావా? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఎథిక్స్ మొత్తం అన్నీ చూసావు కదా. సో పేపర్ 1లో డామినెంట్గా ఏది ఉంటుంది? హిస్టరీ ఉంటుంది కదా. హిస్టరీ ఈజ్ ద డామినెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేపర్ 1. జనరల్ స్టడీస్ 1 మెయిన్స్ సిలబస్ మీరు చూస్తే హిస్టరీ విల్ డామినేట్. సొసైటీ కూడా ఉంటుంది, బట్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట కదా. తర్వాత మనం పేపర్ 2కి వద్దాం. జనరల్ స్టడీస్ 2. జనరల్ స్టడీస్ 2 కంప్లీట్లీ పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే సపోజ్ మీ డిగ్రీ విత్ ఐఏఎస్ పిల్లలు పొలిటికల్ సైన్స్ అనేది మేజర్ లాగా పెట్టుకున్నారు కదా. పొలిటికల్ సైన్స్లో జనరల్లీ ఏముంటుంది? పొలిటికల్ థాట్తో పాటు పాలిటీ ఉంటుంది కదా, కాన్స్టిట్యూషనల్ పాలిటీ ఉంటుంది, కొంచెం గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. సో పొలిటికల్ సైన్స్తో పేపర్ 2 మొత్తం ఎంటైర్ పేపర్ 2 కవర్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. తర్వాత జనరల్ స్టడీస్ 3కి వద్దాం. జనరల్ స్టడీస్ 3 సిలబస్లో ఏముంటుంది మేజర్గా చూసారా? ఎకానమీ ఉంటుంది, ఎకానమీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్నవి కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ హార్డ్లీ 40 మార్క్స్. అవుట్ ఆఫ్ 250 మార్క్స్ హార్డ్లీ 40 మార్క్సే. సో వీటిలో కూడా డామినెంట్ ఆస్పెక్ట్ ఏది? ఎకానమీ. అరౌండ్ 100 to 120 మార్క్స్ వచ్చేసి ఎకానమీ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అరౌండ్ 40 to 60 మార్క్స్ వేరియబుల్ కాంపోనెంట్ ఉంటుంది. సో అగైన్ యాజ్ దే ఆర్ సెయింగ్, పొలిటికల్ సైన్స్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏమంటున్నారు? ఎకానమీ అంటారు. అంటే జనరల్ స్టడీస్ 3లో కూడా మోర్ దాన్ 60% ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ టేకెన్ కేర్ విత్ ఎకానమీ. తర్వాత లాస్ట్ పేపర్ ఏంటి? ఎథిక్స్. సో GS4 ఎథిక్స్ కదా, ఐడియా ఉందా మీకు? GS4 ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ అంటాం. ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ అనేది ఎలాంటిదంటే దట్ డ్రాస్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ సబ్జెక్ట్స్. కేర్ఫుల్గా సిలబస్ చూస్తే ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్, పొలిటికల్ థింకర్స్ పేర్లు చాలా ఉంటాయి. అదే అరిస్టాటిల్, అదే సాక్రటిస్, అదే వడెవర్ డిఫరెంట్ ఉన్నారు కదా. కన్ఫ్యూషస్ నుంచి మొదలుపెట్టి ఆ చాణక్య. సో ఈ పొలిటికల్ థింకర్సే మళ్ళీ రిపీట్ అవుతారు ఇన్ బట్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ దేర్ ఎథికల్ కోఎఫిషియంట్ ఆర్ ఎథికల్ ఆస్పెక్ట్లో చూస్తాం. అక్కడ మళ్ళీ గవర్నెన్స్ ఆస్పెక్ట్ మళ్ళీ టచ్ అవుతుంది. చూస్తే సిటిజన్స్ చార్టర్స్ ఇవన్నీ సిలబస్లో ఉంటాయి కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్, సిటిజన్ చార్టర్, అకౌంటబిలిటీ, ఈ థీమ్స్ అన్నీ మళ్ళీ మనకు గవర్నెన్స్ నుంచి రెప్లికేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఎథిక్స్ ఈజ్ వన్ సచ్ సబ్జెక్ట్. ఇట్స్ లెస్ టు రీడ్ విత్ ద బుక్స్, ఇట్స్ మోర్ అబౌట్ హౌ మచ్ యూ లివ్ యువర్ లైఫ్. ఎథిక్స్ అనేది మోర్ అబౌట్ అబ్జర్వేషన్, మోర్ అబౌట్ రెసెప్టివిటీ, మోర్ అబౌట్ ఓపెన్నెస్. అండ్ ఎథిక్స్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ సబ్జెక్ట్ అనమాట. దాన్ని యాజ్ సచ్ దానికి ఎక్కడ డిఫైన్ సిలబస్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత ప్రాపర్గా ఇచ్చింది యూపీఎస్సీ అనే చెప్పచ్చు అనమాట. సో టు సమ్మరైజ్ ద డిస్కషన్ ఆఫ్ ద లాస్ట్ 3 to 4 minutes, ఇప్పుడు సపోజ్ మీ సీనియర్స్ ఏదైతే పిక్ చేశారో పొలిటికల్ సైన్స్ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, దిస్ ఈజ్ ఇన్ అలైన్మెంట్ విత్ మోర్ దాన్ 75 to 80% ఆఫ్ ద సిలబస్ కదా. ఒక 20% ఏదైనా లేదు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లేకపోతే ఇండియన్ సొసైటీ, ఎథిక్స్లో కొన్ని కాంపోనెంట్స్, అవి మీకు ఎలాగో క్లాసెస్లో చెప్పేస్తారు కదా. సో ద పాయింట్ ఈజ్ సింపుల్, గో విత్ వాట్ ఎవర్. యూజువలీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తాయంటే డిగ్రీ ప్రోగ్రామ్స్ ఓవర్లాప్ అయ్యేలాగే చేస్తాం, ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు కదా మీకు. బికాస్ పాయింట్ ఈజ్ వెరీ సింపుల్, మీ అందరూ ఇక్కడికి వచ్చింది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తాకి కదా. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్న మోటివేషన్తోనే అందరూ వచ్చి ఉంటారు. సో మీకు ఇచ్చే డిగ్రీ కోర్సెస్ కూడా యూజువల్లీ ఎలా ఉంటాయంటే దే విల్ బీ ఇన్ అలైన్మెంట్ విత్ ద యూపీఎస్సీ సిలబస్ కదా. సో ఐ థింక్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ అట్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ గుడ్ టు గో. హోప్ ఇట్స్ క్లియర్. యా. సో ఎప్పుడైనా ఏదైనా లైక్ ఇది ఎవ్రీబడి సేస్ ఇట్, ఇట్స్ నాట్ దట్ యు ఆర్ంట్ అవేర్. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటున్నప్పుడు ఏం చేస్తారంటే పుట్ ఇట్ ఆన్ ద పేపర్ మీద రాసుకోండి.
పేపర్ మీద ఏం రాసుకోవాలి, నేను డిగ్రీ విత్ ఐఏఎస్లో తీసుకోవాలి అంటే డిగ్రీలో ఏ బ్రాంచ్ పిక్ చేసుకోవాలి, అంతే కదా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు, యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేస్తాకి. సో ఎటువంటి డిగ్రీ మనం పిక్ చేసుకోవాలి, సంథింగ్ విచ్ హెల్ప్స్ మీ ఇన్ క్లియరింగ్ యూపీఎస్సీ. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ కన్ఫ్యూజన్ రావడానికి కూడా ఒక జెన్యున్ రీజన్ ఉంది. మార్కెట్లో ఏంటంటే రకరకాల ఫ్యాన్సీ కోర్సెస్ దొరుకుతున్నాయి. బిఏ పబ్లిక్ పాలసీ, ఐ హర్డ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ ఆఫరింగ్ బిఏ పబ్లిక్ పాలసీలు ఇలాంటివన్నీ. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్, అది కూడా మంచి కోర్సెసే, బిఏ పబ్లిక్ పాలసీలు ఇలాంటివి కూడా ఇవ్వడం మంచిదే. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎక్కడో ఒక ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఈవెన్ మాస్ కమ్యూనికేషన్స్ కూడా ఇస్తున్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్లో ఏదో సమ్ మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజం రిలేటెడ్ ఆస్పెక్ట్ కూడా ఇస్తున్నారని విన్నాను. ఇదంతా నా ఒపీనియన్లో డిస్ట్రాక్షన్. వాళ్ళ జడ్జిమెంట్ మంచిదే అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అండర్మైన్ ద జడ్జ్మెంట్. నా ఒపీనియన్లో డిస్ట్రాక్షన్. ఎందుకంటే సింగిల్ పాయింటెడ్ ఫోకస్గా ఉంటే బెటర్ కదా. ఎందుకు ఎంటర్ అయినప్పుడు ఒక 10 మందిని అడిగి పేరెంట్స్తో డిస్కస్ చేసి మీకు మీరు ఓన్గా ఆలోచించి ఒక డెసిషన్తో స్టిక్ అవుదామని వచ్చాక మళ్ళీ దిక్కులు చూడకూడదు కదా, ఫోకస్డ్గా ఉండాలని నేను నమ్ముతాను. సో గో విత్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్ గో విత్ ఎ గ్రూప్ ఇన్ యువర్ డిగ్రీ విచ్ ఈస్ ఇన్ వెరీ మచ్ ఇన్ అలైన్మెంట్ విత్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, అంతే, యాజ్ సింపుల్ యాజ్.